రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో రెండో రోజు పర్యటనలో మంత్రి మనోహర్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై చర్చించారు. మినీ మార్ట్స్ ద్వారా మిల్లెట్స్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మినీ మార్ట్స్ ఒక 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయడానికి ఎన్సీసీఎఫ్ ముందుకు వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఎన్సీసీఎఫ్ భారతదేశ వ్యాప్తంగా భారత్ బ్రాండ్ అనే ప్రోడక్ట్స్ ద్వారా వాళ్ళు అందిస్తూ ఉంటారు. కానీ మనకి ప్రత్యేకంగా ఒక జాతీయ సంస్థతో టైఅప్ చేసి ఈ మినీ మార్ట్స్ మనకు ఒక 1000 మినీ మార్ట్స్ మొట్టమొదటిసారి భారతదేశంలో ఈ విధంగా కార్యక్రమం చేయడానికి ఎన్సీసీఎఫ్ కూడా ముందుకు వచ్చారు. అందులో భాగంగా కందిపప్పు, మినపప్పు కూడా వాళ్ళే సరఫరా చేసేటట్టు నాణ్యమైన సరుకుని సరైన ధరలకి, అంటే మార్కెట్ కన్నా తక్కువగా ఉండే విధంగా ఈ మినీ మార్ట్స్లో ప్రయోజనాత్మకంగా ముందుకు 1000 మినీ షాప్స్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. మిల్లెట్స్ కూడా ఆర్గానిక్గా గ్రో అయిన మిల్లెట్స్ని కూడా ఈ మినీ మార్ట్స్ ద్వారా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక కార్యాచరణ అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. ఈ సమావేశంలో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సంభాషణ జరిగినప్పుడు మన అరకు కాఫీ గురించి కూడా ప్రస్తావిస్తే ఆల్ మిలిటరీ క్యాంటీన్స్లో, అంటే దేశవ్యాప్తంగా ఉన్న మన భద్రతా సిబ్బంది, మన ఆర్మీ కోసం మిలిటరీ క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిలిటరీ క్యాంటీన్స్లో ఇమీడియట్గా అరకు కాఫీ కూడా వాళ్ళు ప్రవేశపెట్టేటట్టు దానికి మన గిరిజన కార్పొరేషన్ ద్వారా కూడా వాళ్ళు ఈ సరుకుల్ని తీసుకుని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తామనే విషయం వాళ్ళు ప్రస్తావించారు. సో ఇదొక ఫస్ట్ టైం దేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు.